హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? క్లైమేట్ ఏమో చల్లగా ఉంది, వాన పడుతోంది. అందుకని కారంగా తినాలనిపించింది. కొన్ని చెప్పాను కదండి, మా వారు తినరు. అలాంటివి తినను, నేను తినను, నువ్వు చేసుకో, నాకు వద్దు అన్నప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలాంటివి అంటే కాంబినేషన్ నచ్చదనమాట ఆయనకి. ఆయనకు వేరేవి కావాలంటే వేరే చేసి పెడుతూ ఉంటాను. ఇది ఏంటనుకుంటున్నారు? మక్కవడలు. మక్కవడలు అనేటప్పటికీ ఇవాళ రేపు ఒరిజినల్ మొక్కజొన్న పొత్తులు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మీకు అందరికీ తెలుసు. ఎక్కడో పల్లెటూరు సైడు వాళ్ళు తినడం కోసం పండించుకున్న ఏరియాల్లో దొరుకుతాయేమో, కానీ మామూలుగా మొక్కజొన్న పొత్తులు దొరకట్లేదండి. మాకైతే నిజంగా చిన్నప్పుడు నిజామాబాద్లో ఉన్నప్పుడు అసలు కుప్పలు పోసి అమ్మేవారండి. ఎంత బాగుండేవో! లేత కంకులు, పాల కంకులు తెచ్చుకుని చక్కగా ఒలుచుకుని ఇలాగా మొక్కజొన్న వడలు వేసుకుని వాళ్ళం. అసలు ఎంత టేస్టీగా ఉంటాయో. అయితే అదే టేస్టు దీంతో కూడా వస్తుందండి, మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇలాగే నేను ఈ స్వీట్ కార్న్ని ఒలిచి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో అని చెప్పాను కదా. అయితే ఈ ఫ్రోజన్ ఏవైతే ఉన్నాయో వాటిలో నీరు ఎక్కువ ఉంటుంది. ఫ్రోజన్ అని కాదు, మామూలుగా స్వీట్ కార్న్లో నీరు ఎక్కువ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. అందుకని చెప్పి ఏం చేయాలంటే కొంచెం కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను మామూలుగా చెప్పానుగా, నాకు కొంచెం కారంగా ఇష్టం. అందుకని కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను. అల్లము, పచ్చిమిర్చి వేసాను, చూసారు కదా, జీలకర్ర, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు. దీనికి టేస్ట్ అంటే మెయిన్ వెల్లుల్లి రెబ్బలేనండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనకి టేస్ట్ మారిపోకుండా ఉండాలి అంటే ఉప్పు కూడా వేసేసుకొని ఒక చెంచాడు పంచదార కూడా వేసుకోవాలండి. ఒరిజినల్గా మనం మొక్కజొన్న పొత్తులు మామూలు మొక్కజొన్న పొత్తులతో ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. యాక్చువల్గా స్వీట్ కార్న్ కొంచెం తీయగానే ఉంటాయి, కానీ మనం టేస్ట్ చూసుకుని మామూలు మొక్కజొన్న పొత్తుల్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి తీపి. ఈ స్వీట్ కార్న్ దాంట్లో మాత్రం తక్కువ వేసుకోవాలి. చూసారు కదా, నేను రుబ్బేసేసుకున్నాను. పల్చగా ఉంది పిండి. అసలు ఒక్క చుక్క నీళ్లు వేయకుండా రుబ్బినా, పల్స్ మోడులో తిప్పినా కూడా నేను బరకగా పట్టుకున్నాను. పల్స్ మోడ్లో తిప్పినా కూడా వాటర్ వచ్చింది. సరే, ఆ వాటర్ని మనము ఏంటంటే వరిపిండి కలుపుకోవాలి. వరిపిండి కలుపుకుంటే క్రిస్పీగా కూడా ఉంటాయి, మీకు టేస్ట్ కూడా ఏమాత్రం మారదన్నమాట. చాలా బాగుంటాయి టేస్టు. నేను నిజామాబాద్లో అంటే తెలంగాణలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఈ టేస్ట్లన్నీ బాగా అలవాటండి. అలాగే ఆంధ్రాలో ఉండొచ్చాం కాబట్టి ఆంధ్ర వంటలు ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు ఆంధ్ర వాళ్ళే కాబట్టి ఆంధ్ర వంటలు కూడా అలవాటే అనుకోండి. కాకపోతే ఏంటంటే రెండూ చేస్తాను నేను. అటు తెలంగాణవి చేస్తాను, ఇటు ఆంధ్రావి చేస్తాను. తెలంగాణవి అయితే సర్వపిండి ఇలా మక్క గారెలు అవి చేస్తాను. అలాగే నువ్వుల ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఇలాంటివన్నీ కూడా తెలంగాణ స్పెషల్స్ అన్నమాట. ఇలాంటి తెలంగాణ స్పెషల్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో, అటు ఆంధ్రావి చేస్తూ ఉంటాను. సో ఏంటంటే కొంచెం ఇవి తీయగా వెల్లుల్లి వాసన కొంతమందికి నచ్చదు కదండి. అలాంటి వాళ్ళకి, అందులో మా వారికి కూడా నచ్చదు. అందుకోసం ఆయన ఆంధ్రాలో పుట్టి పెరిగారు, అందుకని ఆయనకు కొంచెం ఇలాంటివి నచ్చవు. ఉట్టిగా బెల్లం వేయకుండా చేస్తే ఇష్టంగా తింటారు. ఆయనకి అలా వేసేసి నేనేమో ఇలా చేసుకుంటాను, తీపి వేసి చేసుకుంటాను. తెలుసు కదా మీకు, మక్క గారెలు అనేది ఎలా చేసుకుంటామో తెలుసు కదా. ఒరిజినల్ మొక్కజొన్న పొత్తులతోటైతే గింజలు ఒలిచేసేసి వాటిలో కూడా సేమ్ ప్రాసెస్, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, పంచదార వేసేసి రుబ్బేసేసుకుని వేసేసుకుంటాం. అందులో అయితే ఇంకా ఏ పిండిలు కలపాల్సిన అవసరం లేదు. దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నీరుని ఇంకింప చేయడానికి మనము వరిపిండి కలుపుకోవాలి.
మరి వడ షేప్లో రావాలి కదా మనకి. అలాగే నేనేం చేశానంటే అలా రుబ్బేసేసుకుని, చూసారు కదా, పాల కవర్ మీద కొంచెం నూనె అప్లై చేసేసుకుని వడల్లాగా ఒత్తేసుకుని నూనెలో వేసేసుకున్నాను. అసలు చాలా బాగా వచ్చాయండి. చిన్న చిన్నగా వేసాను, మూకుడికి సరిపడా వేసేసుకుని ఒక 5-6 వేసేసుకుని చక్కగాను వేయించేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మక్క గారెలు రెడీ. చాలా బాగుంటాయండి. చూసారు కదా, నేను చిన్నగా వేశాను. టేస్ట్ బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయండి. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంటే కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళైతే కనుక ఆ వెల్లుల్లి ఫ్లేవరు, ఆ టేస్ట్ అంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మాకు ఆ టేస్ట్ అనేది నచ్చుతుంది ఖచ్చితంగా. అందుకోసం నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. సో ఇది ఫ్రెండ్స్, చాలా ఒక పక్క క్లైమేట్ చల్లగా ఉంది. నేను ఇలా మక్క గారెలు వేసేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేసాను. మీరు నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఆ స్వీట్ కార్న్ తోటి మక్క గారెలు ఏంటి అని అనుకోకుండా తెచ్చుకొని, తీపి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి, కానీ తీపి వేసుకుంటేనే రుచి అండి దీనికి. నేను పెట్టాను ఇదివరకు ఈ వీడియో, కాకపోతే చాలా వీడియోస్ అయిపోయాయి కదా, వెనక్కి వెళ్ళి వెతుక్కునే పని లేకుండా మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి ఉంటుందని చెప్పి నేను ఇది వీడియో పెడుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్, చక్కగా చేసుకుని తినేసేయండి వేడివేడిగా. మీరు కూడా కమ్మగా కారం కారంగా చక్కగా చేసుకొని తినేసేయండి. తినేసేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్లో, ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ ఆల్ అనే బటన్ వస్తుంది, అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసేసి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. మీరు చూడండి. వాటి యొక్క క్రిస్పీనెస్ మీకు తెలియాలని చెప్పి నమిలి వినిపించానండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మాత్రం సైలెంట్లో పెట్టేసేయండి, లేదా స్కిప్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.